భయ్యా సాయి నీకు తెలుసు కదా? ఎవరు? హే జస్ట్ జోకింగ్. కొంచెం యారిగెంట్గా కనిపిస్తాడు కానీ నాకు నచ్చాడు. నువ్వే చెప్తావులే అని సైలెంట్గా ఉన్నాను. చెప్పు, ఏంటి? అమ్మ నాన్నల్ని పెళ్లికి ఒప్పించాలా? దానికన్నా ముందు నేను ఒప్పుకోవాలి కదా. ఏమైంది సిమ్రన్? టూర్లో ఏమన్నా గొడవ పడ్డారా? లేదు. మరి ఏమైంది? నిజం తెలిసింది. వాట్? నాకిద్దరూ కావాలి. నేను మీ ఇద్దరిని లవ్ చేస్తున్నాను. అసలు ఏమనుకుంటున్నాడు వాడు? ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. ప్లీజ్ భయ్యా వెళ్ళొద్దు. నాకు ప్రాబ్లం కంటే సాయి ఇంపార్టెంట్. ఈ విషయం మా అమ్మాయికి కూడా తెలుసా? ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పాడు. అమ్మాయి పేరేంటి? చైత్ర. చైత్ర నువ్వేనా? అవును. సాయి లైఫ్లో నుంచి విత్డ్రా అయిపో. మీరెవరు? సిమ్రన్ బ్రదర్ని. సాయి లైఫ్లో నా చెల్లెలు తప్ప ఇంకెవ్వరూ ఉండటానికి వీల్లేదు. నేను చెప్పేది వినండి. నువ్వు చెప్పింది నేను వినడం కాదు, నేను చెప్పేది నువ్వు విను. సాయిని కలిసిన మాట్లాడినా నువ్వు ఏం చేస్తావు? నా ఇంటికి వచ్చి నా కూతురికే వార్నింగ్ ఇస్తున్నావు. నా కూతురు ఎలా ఉండాలో ఏం చేయాలో చూసుకోవడానికి నేనున్నాను. నువ్వు వెళ్ళి నీ చెల్లెల్ని కంట్రోల్ చేసుకో. వెళ్ళెక్కడి నుంచి వెళ్తావా? మెడపెట్టి గెంటమంటావా? ఏది గెంటై గెంటై? నన్ను గెంటుతావా? నన్ను ఏది గెంటై? నన్ను గెంటుతాడా? గెంటై. నేనెవరో తెలుసా? నన్ను గెంటుతావా? గెంటై. ఇది జస్ట్ శాంపుల్ వార్నింగ్ మాత్రమే. నేను చెప్పినట్టు వినకపోతే నేను సాయి మీద కంప్లైంట్ చేయడానికి రాలేదు ఆంటీ. సాయి తీసుకున్న ఈ డెసిషన్ మీద ముగ్గురి లైఫ్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మా ఇద్దరిలో ఎవరు కావాలో తననే డిసైడ్ చేసుకోమనండి ఆంటీ. ఒకవేళ చైత్ర కావాలన్నా నాకేం ప్రాబ్లం లేదు. నువ్విద్దరిని ప్రేమించట్లేదురా, ఇద్దరిని బాధ పెడుతున్నావు. ప్రేమలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోవచ్చు, కానీ ప్రేమే సమస్య కాకూడదురా. నువ్వు తప్పు చేయవని మాకు తెలుసురా, కానీ కొన్నిసార్లు మన కరెక్ట్ అనిపించింది అవతల వాడికి తప్పు అనిపించవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు తప్పు చేసావేమని మాకు అనిపిస్తోంది. నీ జీవితం నీదొక్కడిదే అయినప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా పర్లేదురా, కానీ ఇందులో ఇద్దరి జీవితాలు వాళ్ళ కుటుంబాలు ఆధారపడున్నాయిరా. ఏంట్రా, ఏదైనా మాట్లాడరా. నన్ను నేను మోసం చేసుకోవడం కూడా నువ్వెందుకమ్మా నేర్పించలేదు? అనయ్య, చైత్ర. చైత్ర, ఎవడ్రా వాడు? నువ్వు సిమ్రన్ బాగుండాలని నేను ఆ పని చేశాను. సాయి, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. నలుగురు మధ్య కాలర్ పట్టుకుంటేనే ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నావు. అన్ని ఫ్యామిలీల మధ్య ఒక్క ఫ్యామిలీని ఇన్సల్ట్ చేస్తే వాళ్ళలా ఫీల్ అవుతారు. వాళ్ళ గురించి నాకు అనవసరం. నాకు నువ్వు సిమ్రన్ ముఖ్యం. నువ్వు చైత్రని కూడా సిమ్రన్లా చూడగలిగితేనే మా ముగ్గురి మధ్యలోకి ఎంటరావు, లేదంటే దూరంగా ఉండు. మా ప్రాబ్లమ్స్ మేమే సాల్వ్ చేసుకుంటాం. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు సాయి. మీరు ముగ్గురు కలిసి ఉండటం ఇంపాసిబుల్. అది చెప్పడానికి నువ్వెవడో బే? వాళ్ళిద్దరూ చెప్పాలి. నీ డెసిషన్స్, ఒపీనియన్స్ నీ దగ్గరే పెట్టుకో. మా మీద రుద్దడానికి ట్రై చేసావనుకో, సిమ్రన్, నీకు ప్రాబ్లం కన్నా సాయి ఇంపార్టెంట్ అన్నావు, కానీ నాకు సాయి కన్నా నువ్వు ఇంపార్టెంట్. దీనికి ఒక్కటే సొల్యూషన్. జోగిందర్ సింగ్ నా బెస్ట్ ఫ్రెండ్, వాడితోనే నీ పెళ్లి ఫిక్స్ చేశాను. ఏంటి సైలెంట్గా ఉన్నావు? అమ్మా నాన్నకి ఫోన్ చేశాను, వచ్చేస్తున్నారు. వాళ్ళు ఈ పెళ్లి విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకసారి మొబైల్ ఇవ్వు. జోగిందర్తో నీ పర్సనల్ నంబర్ లేదని చెప్పాను. చలో చలో, ఇలాంటప్పుడు లోన్లీగా ఉండటం కరెక్ట్ కాదు. చలో. సారీ నాన్న, నా వల్ల మీరు చాలా హర్ట్ అయినట్టున్నారు. నేను హర్ట్ అయితే తాగట్లేదమ్మా.
చాలా హ్యాపీగా తాగుతున్నాను. అదేంటి నాన్న? కొన్నిసార్లు పోలీసులు చేయలేని పని రౌడీలు చేస్తారని రాజు అడ్వైజ్ చేశాడు. అందుకే ఆ సాయిగాడిని వేసేమని రౌడీలను పంపించాను. ఇప్పటిదాకా నేను బాధపడుతుంది సాయి నాకు దక్కడేమోనని నాన్న. సాయి నాకు ఎప్పటికీ దక్కడనుకుంటే నేను మీకు దక్కను. నీకి పద. ఎక్కడికి చైత్ర? ఏమైంది? ఏమైంది? హలో చైత్ర, దిస్ ఇస్ సిమ్రన్. భయ్యా నాకు వేరే వాడితో మ్యారేజ్ ఫిక్స్ చేశాడు. 1 hourలో మ్యారేజ్. ఐఎమ్ ట్రైంగ్ టు కాంటాక్ట్ సాయి బట్ హిస్ నంబర్ ఇస్ నాట్ రీచబుల్. ప్లీజ్ ఇన్ఫార్మ్ దిస్ టు సాయి ప్లీజ్. ఏమైంది? ఎవరో ఫోన్? సిమ్రన్కి వాళ్ళ అన్నయ్య బలవంతంగా వేరే వాడితో పెళ్లి చేయబోతున్నాడంట. కాసేపట్లో పెళ్లి అంట. ఇమీడియట్గా సాయికి విషయం చెప్పాలి. నీకేమన్నా పిచ్చా? సైలెంట్ గా ఉండు. సాయితో ఏం చెప్పకు. సిమ్రాన్ కి పెళ్ళైపోతే నీ లవ్ కున్న ఓన్లీ హర్డెన్ క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత నీకు సాయికి గ్రాండ్ గా మ్యారేజ్. హలో, సాయి, ఎక్కడ చచ్చావు? గంట నుంచి ట్రై చేస్తున్నా. ఫోన్ ఎత్తవే. ఫోన్ కార్లో ఉంది. అయినా లిఫ్ట్ చేసినా బై మిస్టేక్ వచ్చిందంటావుగా. నిన్ను కొట్టించమని మా నాన్న మనుషుల్ని పంపించాడు. పదా ఇక్కడి నుంచి. ఈ టైంలో భయపడితే మీ నాన్న నిజంగానే నాకు నీ మీద ప్రేమ లేదనుకుంటాడు. రాణి, ఎవడొస్తాడో చూస్తాను. నా భయం అది కాదు. సిమ్రన్కి వాళ్ళ అన్నయ్య వేరే వాడితో పెళ్లి చేస్తున్నాడు. ఈ పెళ్లి కనుక జరిగితే నువ్వు సిమ్రన్ని మిస్ అవుతావు. పెళ్ళెక్కడా? అది కాదు సార్. ఇంకెంతకాలం మోసం చేస్తారా మీరు? అరే మోసం చేయలేరు కాదండి. హలో, ఈ క్షణం నుంచి ఈ కథకి రైటర్ని పబ్లిషర్ని నేనే. ఎప్పటిదాకా నువ్వు ఖర్చు పెట్టినంత ఇంట్రెస్ట్ తో సహా నీ అకౌంట్ లో క్రెడిట్ అయిపోద్ది. పెట్టే ఫోను. సార్ ఆ. నచ్చారు సార్. సూపర్ సార్. ఆ. మనకి ఎవరు ఎలా కలిసి వస్తుందండి? ఏ మన కృష్ణ లైఫ్లో చాలా ప్రేమ కథలు రాశాను. ఫస్ట్ టైం జీవితం రాస్తున్నాను. సాయి ఎక్కడున్నాడో చెప్పు ప్లీజ్. బండి ఎక్కండి సార్. సాయి వెళ్ళిపోయి కానీ చెయ్యి. రాయ్, ఇప్పటి వరకు నువ్వేం చేసినా నీ చెల్లెలు హ్యాపీగా ఉండడం కోసం చేసావు అనుకున్నాను. కరెక్ట్ టైంకి చైత్ర రెస్పాండ్ అవ్వకపోతే సిమ్రాన్ లైఫ్ ఏమేంటిది? లైఫ్ ఏమేంటిదిరా?